హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు ఈరోజు ఫ్రాక్ వీడియోతో వచ్చేసానండి. ఫ్రాక్ కటింగ్ చేయబోతున్నాను. ఇది బాడీ పార్ట్ ఫస్ట్ కట్ చేసుకోవాలి. టేప్ లేకుండానే మీకు మెజర్మెంట్ లెహంగాతోనే మొత్తం చూపిస్తానండి. బాడీ వరకు లెంత్ ఎంత ఉందో అంతా కట్ చేసుకోవాలి. నేను కొంచెం ఎక్కువ పెడుతున్నాను అండి. కస్టమర్ నాకు కొంచెం లెంత్ పెంచమని చెప్పి అడిగారు, అందుకోసమని నేను కొంచెం ఎక్కువ పెడుతున్నాను. మీరైతే కరెక్ట్గా కలుచుకొని కట్ చేసుకోండి. ఇలా ఫస్ట్ లెంత్ కొలుచుకున్నాం కదా, ఇప్పుడు లూజ్ కూడా మన మెజర్మెంట్ కంటే ఎక్కువ లూజ్ ఉందా లేదా అని ఇలా చేసుకొని టిక్ చేసేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఇలా పెట్టేసుకొని కట్ చేసేసుకోవచ్చండి. చాలా ఈజీగా కుట్టేసేయచ్చు. మీరు ఈజీగా కటింగ్ చేసేసి కుట్టేసేయచ్చు అండి. పద్దాకల టేప్ తీసుకొని కొలుచుకొని అదేమీ అవసరం లేదు మీకు. ఇలా కట్ చేసేయండి. ఇది అండర్ ఆర్మ్స్ అండి, నేను ఇప్పుడు కట్ చేసేది. ఇది నెక్ పార్ట్ అండి. ఓపెన్ చేసుకుందాం. ఇది ఫ్రంట్ నెక్ అండి. బ్యాక్ నెక్ మీకు కొంచెం పైకి కావాలనుకుంటే పైకి, కిందకి కావాలనుకుంటే కిందకి. బ్యాక్ నెక్ చిన్నపిల్లలకి ఎప్పుడు కూడా చిన్నగా పెడితేనే బాగుంటుందండి. ఫ్రంట్ నెక్ అంటే బ్యాక్ నెక్ కొంచెం చిన్నగా ఉంటేనే మీకు షోల్డర్ అనేది నీట్గా ఆగుతుంది. నెక్ జారకుండా నీట్గా ఉంటుంది. బ్యాక్ నెక్ చిన్నగానే ఉండాలి ఇప్పుడు కూడా. ఇలాగా బాడీ కటింగ్ అయిపోయిందండి. కొంచెం లోతు తీసుకుందాం. అయిపోయింది. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్, బాడీ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు కింద ఫిల్స్ పెడతాం కదండి, లైనింగ్ కూడా పెట్టుకుంటాం కదా, పై క్లాత్ కూడా పెట్టుకుంటాం కదా. ఇప్పుడు లెహంగా లెంత్ ఎంత ఉందో ఒకసారి చూసుకొని దానికంటే కొంచెం పెంచుకోవాలనుకుంటే పెంచుకోండి, లేదా మనం తీసుకున్న మెజర్మెంట్కి ఎగ్జాక్ట్గా కుట్టుకోవాలనుకుంటే దానికంటే కొంచెం లోపలికే పైకే ఉండాలి. కొంచెం 1 ఇంచ్ తక్కువే ఉండేటట్టు చూసుకోండి. ఎప్పుడైనా కాటన్ క్లాత్ లోపల వేసే కాటన్ క్లాత్ లైనింగ్ పై క్లాత్ కంటే 1 ఇంచ్ 1.5 ఇంచ్ పైకే ఉండాలి. అలాగే చూసుకోండి మీరు కూడా. ఇప్పుడు కింద పార్ట్ కూడా కాటన్ అయిపోయిందండి. ఇప్పుడు సాటిన్ కట్ చేసుకుందాం. సేమ్ ఇదే మెజర్మెంట్ సాటిన్ మీద వేసుకొని మీరు ఎంతైతే గేర అనేది ఫిల్స్ ఎక్కువ పెట్టుకునే వాళ్ళు ఉంటారు, కొంచెం తక్కువ క్లాత్ ఉంటే తక్కువగా పెట్టుకునే వాళ్ళు ఉంటారు. దాన్ని బట్టి మీ లెంత్ మీ లూజు కొలుచుకొని కరెక్ట్గా. బాడీ అయితే సేమ్ ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే కట్ చేయాల్సింది ఉంటుంది బాడీ. సేమ్ ఇది కూడా కాటన్ క్లాత్ కట్ చేసాం కదా, ఫస్ట్ కాటన్ క్లాత్ కంటే 1 ఇంచ్ 1.5 ఇంచ్ లెంత్ ఇది ఎక్కువ ఉండాలండి. దీనికంటే పైన వేసే నెట్ క్లాత్ కూడా 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఎక్కువ ఉండాలి. అలా కటింగ్ చేసుకోండి. 1 ఇంచ్, నేనైతే 1 ఇంచ్ పెట్టానండి. 1.5 ఇంచ్ అయినా పర్లేదు. ఇప్పుడు నెట్ క్లాత్
థంబ్నెయిల్లో మీరు చూసే ఉంటారు కదా, ఈ ఫ్రాకు సేమ్ ఇలాగేనండి. బాడీ కాటన్ క్లాతే మెయిన్ అండి మనకి. ఏ ఫ్రాక్ అయినా క్రాప్ టాప్కైనా దేనికైనా కూడా మెయిన్ కట్ చేసుకునే లైనింగే మనకి ఇంపార్టెంట్. తర్వాత పైన నెట్ క్లాత్ అయినా సాటిన్ క్లాత్ అయినా కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఈజీగా కుట్టడం అవుతుంది. ఇప్పుడు మీరు ఎంతైతే ఈ క్లాత్లో మనం కుట్టేయాలి అనుకుంటున్నారో అంత క్లాత్ తీసేసుకొని చక్కగా, ఎక్కువ క్లాత్ ఉంటే చక్కగా ఫిల్స్ ఎక్కువగా వస్తే నీట్ లుక్ ఉంటుందండి. ఫిల్స్ తగ్గిపోతే అంత లుక్ ఉండదు ఫ్రాక్. అందుకని ఆ ఫ్రాక్ క్లాత్ ఎంత ఉందో అంతా పెట్టేస్తున్నాను నేను. మొత్తం క్లాత్ అంతా దానికే యూజ్ చేస్తున్నాను. అప్పుడే నీట్ లుక్ ఉంటుందండి ఫ్రాకు. ఈ రెండిటికంటే 2 ఇంచెస్ ఎక్కువ ఉంటుంది. 1.5 ఇంచ్ ఎక్కువ ఉన్నా పర్లేదు. నేను ఎంత డిఫరెన్స్ పెడుతున్నానో చూసుకోండి. మీరు కూడా కటింగ్ చేసేటప్పుడు ఒకసారి వీడియో చూసుకుంటే మీకే అర్థమైపోతుంది. ఇలా కట్ చేసేసుకున్నాం కదా. కాటన్ కంటే సాటిన్ ఎక్కువ ఉండాలి, సాటిన్ కంటే నెట్ క్లాత్ ఇంకొంచెం ఎక్కువ ఉండాలి. ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయిందండి మొత్తం. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా తిప్పేసుకున్నామండి, మొత్తం అటాచ్ చేసేసుకున్నాం. నెక్, అండర్ ఆర్మ్స్. మనకి మెయిన్ కాటన్ క్లాత్ కాబట్టి ఆ కాటన్ క్లాత్ ఎంత ఉందో అంత స్టిచ్చింగ్ వేసేసి మిగిలిన క్లాత్ అంతా కట్ చేసేస్తున్నానండి. సేమ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా కుట్టాలో మీకు చూపిస్తాను. బ్యాక్ పార్ట్ అంటే బటన్స్ వేయించుకుంటారు, కొంతమంది జిప్ వేయించుకుంటారు. కానీ చాలామంది జిప్స్ ఫెయిల్ అయిపోతున్నాయని బటన్సే వేయించుకుంటున్నారు. మీ ఇష్టం అండి. ఇప్పుడు నేనైతే బటన్సే చూపిపోతున్నాను, చూడండి. సేమ్ ఇలా అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయాలండి. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఎలా ఫోల్డింగ్ ఇలా తిప్పాలి అనేది. సేమ్ ఇంతేనండి. ఇప్పుడు అండర్ ఆర్మ్స్. ఇప్పుడు కాటన్ క్లాత్ ఎంత ఉందో అంతా కటింగ్ చేసేసి మొత్తం కట్ చేసి తీసేయాలి. ఇలా బటన్స్ సైడ్ మటుకు ఎంత క్లాత్ ఉన్నా కటింగ్ చేయమాకండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మీకు వేరే క్లాత్ జాయింట్ చేసుకునే అవసరం ఉండదు. లుక్ కూడా నీట్గా ఉంటుంది. నేనైతే ఇలాగే స్టిచ్ చేస్తానండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా స్టిచ్ చేస్తారనుకోండి. అందరి స్టిచ్చింగ్ ఒకలాగా ఉండదండి. ఏది కరెక్ట్గా మనకి ఈజీగా ఉంది, ఏది బెనిఫిట్గా ఉంది అనుకునే వాళ్ళు అది అలా స్టిచ్ చేసుకుంటారు. మీరు కూడా నా స్టిచ్చింగ్ నచ్చినట్లయితే నాలాగే కుట్టి ఈజీగా నేర్చుకోండి స్టిచ్చింగ్. ఇలా కటింగ్ పెట్టుకుంటే మీకు ఈజీగా నెక్ అనేది తిరుగుతుందండి. ఇలా కట్స్ పెట్టుకోవాలి. అండర్ ఆర్మ్స్ అయినా తిప్పేటప్పుడు, నెక్ అయినా ఏదైనా కూడా మీకు నీట్గా తిరగాలంటే అక్కడక్కడ అలా కట్స్ పెట్టుకోవాలండి. నెక్ అయిపోయిందండి, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు సేమ్ కాటన్ క్లాత్ అంతవరకు స్టిచ్చింగ్ వేసి కటింగ్ చేసేసేయండి. మిగిలిన క్లాత్ అంతా ఇటువైపు మటుకు చేయమాకండి, ఇదే ఫోల్డింగ్ చేసేయండి చాలు.
మీకు వేరే క్లాత్ అటాచ్ చేసుకునే అవసరం ఉండదండి. చక్కగా ఇలా ఎక్కడికక్కడ మీకు కరెక్ట్గా వచ్చేటట్టు మీరు కొలుచుకుంటూ పోయారనుకోండి, అంటే స్టిచ్ చేసేటప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ కొలుచుకుంటూ ఉంటే మీకు స్టిచ్చింగ్లో తేడా రాకుండా ఉంటుంది. అటాచ్ చేసేయాలి. ఇప్పుడు షోల్డర్స్ అటాచ్ చేసేసాం కదా నీట్గా. మీరు ఎంటర్లాక్ లేకుండా ఇలా అవుట్లైన్ ఒక స్టిచ్చింగ్ వేసేస్తే అండర్ ఆర్మ్స్కైనా, బ్లౌజ్ కుట్టేటప్పుడైనా, డ్రెస్ కుట్టేటప్పుడైనా ఎంటర్లాక్ లేకపోయినా బాగుంటుందండి, నీట్ లుక్ వస్తుంది. చాలామంది దగ్గర ఎంటర్లాక్ ఉండదు. నా దగ్గర కూడా ఎంటర్లాక్ మిషన్ లేదండి. ఒకసారి తీసుకున్నా, కాకపోతే అది నాకు సెట్ అవ్వలేదు. అప్పటి నుంచి తీసుకోలేదు, నార్మల్గానే స్టిచ్ చేస్తున్నా. ఇప్పుడు 2 జాయింట్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు థంబ్నెయిల్లో మీరు చూసే ఉంటారు ఇక్కడ ఫ్రంట్ డిజైన్ ఎలా వచ్చిందో. దాని ప్రకారంగా నేను డ్రాయింగ్ అనేది వేసుకుంటున్నా. ఇక్కడ కుచ్చు రావాలి కదా, నేను పెట్టిన లాగే డ్రాయింగ్ కూడా మీరు పెట్టి వేసుకోండి. ఈజీగా అండి, ఏం కొలుచుకునే అవసరమే లేదు. స్ట్రైట్గా ఇలా ఒక రిబ్బన్ లాంటి క్లాత్ కట్ చేసేసుకోవాలి. బాగా బారుగా మీకు ఎంత బాగా పిల్స్ రావాలనుకుంటే అంత బాగా పెట్టుకోవచ్చు. ఒక 3 ఇంచెస్ క్లాత్ అయితే నేను తీసుకున్నానండి. 3 ఇంచెస్ క్లాత్ని ఇలా ఫస్టే నీట్గా ఫిల్స్ వేసేసుకోవాలి. రఫుల్స్ అన్నీ కుట్టేసుకోవాలి. మీరు ఎంత నిదానంగా వేసుకుంటే అంత నీట్ లుక్ వస్తుందండి. స్పీడ్గా అయిపోవాలి పని అంటే అందులో నీట్నెస్ అనేది తగ్గిపోతుంది. అందుకని ఈ ఫిల్స్ అనేది నీట్గా వచ్చేటట్టు మెల్లగా వేసుకోండి. ఇలా ఫిల్స్ అన్నీ మొత్తం బారుగా ఒక్కటే రిబ్బన్ లాగా వేసేస్తే మీకు తర్వాత 2 సైడ్స్కి వేసేటంతా మొత్తం ఒకేసారి కుట్టేసుకుంటే ఈజీగా జాయింట్స్ అనేవి లేకుండా చూసుకోండి. ఎంతసేపటికి ఇలా వేసే ప్రాసెస్లో మీకు రిబ్బన్ జాయింట్ అనేది రాకుండా చూసుకుంటే నీట్ లుక్ వస్తుందండి. జాయింట్ వేసేస్తే మీకు ఆ ఫిల్స్లో కనిపించేస్తుంది. ఫ్రంట్ అస్సలు రాకుండా చూసుకోవాలి జాయింట్స్ అనేవి. ఫస్టే మీరు మొత్తం ఒక 2 మీటర్స్ 3 మీటర్స్ క్లాత్ తీసుకున్నారనుకోండి సపోజు, ఆ క్లాత్లో ఇలాంటి డిజైన్ పెట్టాలి అనుకునే వాళ్ళు మొత్తంగా ఒక 3 మీటర్స్ ఉంటే 3 మీటర్స్, 2 మీటర్స్ ఉంటే 2 మీటర్స్, 3 ఇంచెస్ అంత క్లాత్ ఫస్టే కటింగ్ చేసేయండి. తర్వాతే మీ మెజర్మెంట్స్తో ఫ్రాక్ అనేది కట్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఎలా స్టిచ్ చేయాలో. ఇదంతా ఇలాగే ఫస్ట్ నేను మెజర్ చేశాను కదా, అలా దాని మీద ఒక స్టిచ్ వేసేయండి. ఇలా మెజర్ చేసేసిన తర్వాత దాన్ని అటువైపుకి ఫోల్డ్ చేసి ఇలాగా దీని మీద ఒక స్టిచ్ వేసుకోండి. తర్వాత ఆ ఫిల్స్ మీద నుంచి నీట్గా
మెల్లగా అటు ఇటు స్టిచ్చింగ్ అనేది పోకుండా చూసుకోండి. నీట్గా ఒక స్టిచ్చింగ్ వేసేయండి. ఏంటి మీ చేతులు మిషన్లో పెట్టేస్తుందా అని అనుకుంటున్నారు కదా. కాదండి, నాకు అంతే అలవాటు, అందుకని అలా స్టిచ్ చేస్తున్నా. ఏమీ అలా అనుకోకండి. నాకు చాలా ఇయర్స్ నుంచి కుట్టడం అలవాటు. అలాగే వెళ్ళిపోతాయి నా హ్యాండ్స్, మిషన్లోకి వెళ్ళిపోయినట్టే ఉంటాయి. అందుకని చెప్తున్నా, సేమ్ ఇలాగే కుట్టేసుకోండి. చూసారా, నాకు క్లాత్ కరెక్ట్గా అడ్జస్ట్ అయింది. నాకు క్లాత్ అనేది ఎక్కువ ఏం మిగలలేదు, తగ్గని కూడా తగ్గలేదు. నేను చెప్పినట్టుగా 2 మీటర్స్ 3 మీటర్స్ క్లాత్లోనే ఫస్ట్ మొత్తం 3 ఇంచెస్ కట్ చేసేసుకున్నారనుకోండి, మీకు ఈ ఫిల్స్కి కరెక్ట్గా సరిపోతుంది క్లాత్. ఎక్కడ జాయింట్ అనేది కూడా రాకుండా ఉంది చూసారా. అంతే. ఓకే, మనకి బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కింద ఫిల్స్, నడుము దగ్గర ఫిల్స్ అటాచ్ చేసుకోవాలి. ఇలా ఇందాక ఫిల్స్ ఎలా పెట్టుకున్నామో నడుముకి కూడా ఇలాగే మొత్తం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది నేను విడివిడిగా కట్ చేస్తాను, మీరు చూసే ఉంటారు వీడియోలో. అలా ఫ్రంట్ పార్ట్ అంతా ఫిల్స్ ఇలా అటాచ్ చేసేసుకోవాలి, ఫిల్స్ అన్నీ పెట్టేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ పెట్టుకుంటాను, దేనికి దానికి నడుముకి అటాచ్ చేసేస్తాను. చూడండి, ఇలా అటు ఇటు కొంచెం క్లాత్ విడిచిపెట్టాలని చెప్పాను కదా. ఎందుకంటే అటు మనకి స్టిచ్చెస్ వస్తాయి కదా, అడ్జస్ట్మెంట్ స్టిచ్చెస్, అందు గురించి కొంచెం అటు ఇటు క్లాత్ విడిచిపెట్టేస్తానండి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. మెల్లగా స్టిచ్ చేసుకుంటే మీకు బొటిక్ స్టైల్లో నీట్గా ఇంట్లోనే మీరు స్టిచ్ చేసుకోవచ్చండి. ఎక్కడ కుట్టించాల్సిన పని లేదు, మీరు భయపడాల్సిన పనే లేదు. ఎక్కడా కూడా మీరు వీడియో స్కిప్ చేయకుండా ఇలాగే ఎక్కడికక్కడ మీకు కొంచెం టిప్స్ అనేవి తెలుస్తాయండి. నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను, ఈజీగా ఎలా చేస్తున్నాను, ఇది ఈజీగా ఉంది, ఇది కష్టంగా ఉంది అనేది మీకు తెలుస్తాయి స్కిప్ చేయకుండా ఉంటే వీడియో. ఫ్రంట్ పార్ట్లో మీకు అర్థం కానీ ఏమన్నా టిప్స్ ఉంటే అది నేను బ్యాక్ పార్ట్లో కుట్టేటప్పుడన్నా మీరు చూస్తారని నేను వీడియోని ఎక్కువగా స్కిప్ చేయకుండా మొత్తం చూపిస్తున్నాను మీకు, అందుకనే చూపించడం జరుగుతుంది. మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి. అదిగోండి, మీరు ఏమన్నా ఫ్రంట్ పార్ట్లో సపోజ్ ఇది నేను అర్థం కాలేదు, నాకు బ్యాక్ పార్ట్లో అన్నా చూసేటప్పుడు అర్థమవుతుందిలే అని అనుకుంటారని, అలా అర్థం చేసుకుంటారని నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తంగా చూపిస్తున్నానండి. నేను ఏది కూడా స్కిప్ చేయకుండా నేను ఫ్రాక్ అనేది ఎలా కుట్టాను అనేది టోటల్ వీడియో మీకు చూపిస్తున్నాను. ఓకే, బ్యాక్ అయిపోయింది, ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు నెట్ క్లాత్ అయిపోయింది కదా, శాటిన్ అటాచ్ చేసేయాలి. తర్వాత కాటన్ కూడా అటాచ్ చేసేయాలి. ఎలాగ రెండింటిని జాయింట్ చేయాలి, సైడ్ స్టిచెస్ ఎలా వేయాలి మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. శాటిన్కి పర్టికులర్గా మీరు
ఫిల్స్ నీట్గా వేయాలనేది ఏముండదండి. కొంచెం అటు ఇటుగా వేసేసినా పర్లేదు. నీట్ లుక్ రావాల్సింది మెయిన్గా నెట్ క్లాత్కి. ఫ్రంట్ అనేది అదే కదా కనిపించేది మనకి. శాటిన్కి కొంచెం ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అయినా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఎంతవరకు నీట్గా వచ్చేటట్టు చూసుకోండి. మీకు కూడా నీట్నెస్ అనేది అలవాటు అయిపోతుంది కదా ఇంట్లో స్టిచ్ చేసే వాళ్ళకి. సేమ్ అయిపోయింది. ఇటు కొంచెం అటు కొంచెం వదిలిపెట్టాను కదా. ఇప్పుడు అవుట్లైన్ కూడా ఒక నీట్ లుక్ కోసం ఒక స్టిచ్చింగ్ వేస్తానన్నమాట నేను ఎక్స్ట్రా. ఇప్పుడు కాటన్ అటాచ్ చేద్దాం. బ్యాక్ పార్ట్కి కూడా శాటిన్ అటాచ్ చేసేస్తే శాటిన్ పని అయిపోతుంది కదా. తర్వాత కాటన్ అటాచ్ చేసుకుందాం. ఎక్స్ట్రా దీనికి కూడా ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసానండి. పీసెస్ అనేది నీట్గా కట్ చేసేసాను. ఇప్పుడు కాటన్ కూడా అటాచ్ చేసేస్తే ఆల్మోస్ట్ మొత్తం మన ఫ్రాక్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇంక సైడ్ స్టిచెస్ కింద అంచులు కుట్టేసుకుంటే ఫ్రాక్ అయిపోయింది. బ్యాక్ పార్ట్కి కూడా కాటన్ అటాచ్ చేసేసాను. ఇప్పుడు మొత్తం అటాచ్ అనేది అయిపోయింది. ఇప్పుడు సైడ్ స్టిచెస్ వేసేసామనుకోండి. సైడ్ స్టిచెస్ నేనైతే అన్ని ఫ్రాక్స్కి కానీ క్రాప్ టాప్స్కి కానీ దేనికైనా కూడా ఒక 2 ఇంచెస్ క్లాత్ అయితే అడ్జస్ట్ చేసుకోవడానికి. తర్వాత ఎప్పుడైనా మీరు టైట్ అయిపోయింది, ఇది కొంచెం ఇప్పదీస్తే తర్వాత మళ్ళీ వేయచ్చు ఫ్రాక్ అనుకోవడానికి వీలుగా ఉండేటట్లు మాత్రమే స్టిచ్ చేస్తానండి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా బొటిక్స్లో కుట్టేటట్టుగా అయితే నేను స్టిచ్ చేయను. ఎక్కువగా 2 ఇంచెస్ క్లాత్ అయితే మినిమం పెట్టేస్తాను. ఇంకా కొంతమంది ఎక్కువగా పెట్టించుకుంటారు. ఇంకా క్లాత్ ఎక్కువ పెట్టండి మాకు టైట్ అయితే విప్పదీసుకుంటాం అని చాలామంది ఎక్కువగానే పెట్టమంటారు సైడ్ స్టిచెస్కి. ఇప్పుడు సైడ్ స్టిచెస్ వేయాలంటే మనం డోరీస్ పెట్టమన్నారండి ఫ్రాక్కి వెనకాల పాపకి కట్టుకోవడానికి. ఇలా డోరీస్ పెడితే మీకు కొంచెం నడుము అనేది లూజ్గా ఉన్నా కూడా ఇది కట్టేస్తే ఆ లూజ్ అనేది కవర్ అయిపోతుంది, మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రాక్. దానికోసం కాకుండా కొంచెం లుక్ కోసం కూడా ఈ డోరీస్ అనేది పెడతారు. ఒకసారి చూసేయండి ఎలా స్టిచ్ చేస్తున్నానో. చూసారు కదా. దీన్నైతే మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేస్తాను. తిప్పేసుకోవాలి. బ్యాక్ థ్రెడ్స్ ఎలా తిప్పుకుంటామో దీన్ని కూడా ఇలాగే తిప్పేసుకోవాలి. అబ్బా
ఈమె ఒకే దాన్ని 2 చూపిస్తుంది అని అనుకోవద్దు. ఫస్ట్ దాంట్లో మీకు అర్థం కాని ఏమన్నా ఉంటే రెండో దాంట్లో అర్థమైపోతుంది. అందుకోసమని 2 స్టిచ్చింగ్స్ని మీకు చూపించడం జరుగుతుంది. ఈ థ్రెడ్స్ని నడుం పట్టి దగ్గర మీరు అటాచ్ చేయాలి కదా, చేసిన తర్వాతే కదా సైడ్ స్టిచెస్ వేయాలి. అందుకని ఫస్ట్ దాన్ని పక్కన పెట్టి ఇది స్టిచ్ చేస్తున్నా. ఓకే, 2 రెడీ అయిపోయినాయి థ్రెడ్స్. ఇప్పుడు ఫస్టే నడుం దగ్గర ఇది అటాచ్ చేసేయండి 2 సైడ్స్ కూడా. అంతే, ఈ సైడ్ కూడా ఇలాగే అటాచ్ చేసేయండి. ఫస్ట్ నడుం దగ్గర ఇది అటాచ్ చేసిన తర్వాతే సైడ్ స్టిచెస్ అనేది వేయాలి. మనం ఏదైనా పని చేయాలనుకునేటప్పుడే మనకి డిస్టర్బెన్సెస్ చాలా ఎదురవుతాయండి. కానీ వాటన్నిటినీ కూడా ఈజీగా తీసుకొని ముందుకు వెళ్ళిపోవాలి అంతే. నేను ఏదైనా వీడియో చేయాలనుకున్నప్పుడే నా మిషన్ కొంచెం ప్రాబ్లం వస్తుందండి, ఏదో ఒకటి. ఇందాక బ్యాక్ పార్ట్ కాటన్ శాటిన్ మనం స్టిచ్ చేయలేదండి, ఫ్రంట్ పార్ట్ మాత్రమే చూపించాను మీకు నేను. బ్యాక్ పార్ట్ మొత్తం పూర్తి చేయలేదు, అందుకని బ్యాక్ పార్ట్ కుడుతున్నాను. చూడండి, ఇది కూడా చూసేయండి. అండర్ ఆర్మ్స్, చెస్ట్, నడుము కొలుచుకొని స్ట్రైట్గా స్టిచ్చింగ్ వేసేసి మళ్ళీ రిటర్న్ స్టిచ్చింగ్ వేసి దాని పక్కనే ఒక 2 స్టిచ్చెస్ వేసేసుకున్నాం అనుకోండి. తర్వాత టైట్ అయితే విప్ప తీసుకోవడానికి అడ్జస్టబుల్గా ఉంటుంది మీకు. అంతే, ఇటువైపు కూడా అలాగే స్టిచెస్ వేసేయండి. ఇప్పుడు దేనికి దాన్ని అటాచ్ చేసుకోవాలి. ఈ అటాచ్ చేయడమే చాలామందికి తెలియదు. నాకు కూడా మొదట్లో దీని ఈ స్టిచ్చింగ్ దగ్గరే చాలా కన్ఫ్యూజ్ అయ్యాను నేను నేర్చుకునే రోజుల్లో. అందుకని మీరు ఆ ప్రాబ్లం లేకుండా చక్కగా నీట్గా ఎలా స్టిచ్ చేయాలో మంచిగా చూసి నేర్చుకోండి. నేను ఎక్కడెక్కడైతే కట్స్ పెడుతున్నానో మీరు కూడా అలాగే కట్స్ పెట్టండి. ఆ కట్స్ పెట్టడం వల్ల నీట్ లుక్ వస్తుంది స్టిచ్చింగ్కి. ఏ పార్ట్కి ఆ పార్ట్ జాయిన్ చేసేసాను. ఈ దారం మళ్ళీ తెగింది. చూడండి ఎంత విసిగిస్తుందో నాకు మిషన్. అయిపోయింది, ఒక సైడు మొత్తం స్టిచ్చింగ్ అయిపోయింది. ఇంకో సైడు మళ్ళీ 3 జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్
నెట్ క్లాత్ జాయిన్ చేసుకున్నాం. మనం ఎక్కడైతే స్టిచ్చింగ్ ఆపామో ఆ స్టిచ్చింగ్ దగ్గర నుంచే మళ్ళీ స్టార్ట్ చేయాలి. తర్వాత దీనికి ఒక కట్ ఇలా పెట్టుకొని సాటిన్ జాయిన్ చేసుకోవాలి. సాటిన్ అయిపోయిన తర్వాత సాటిన్కి కూడా ఒక్క కటింగ్ లైట్గా పెట్టి కాటన్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు కాటన్ ఇలా అంతేనండి. ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ అనేది అయిపోయింది. ఇంకా కింద మనం అంచులు ఏమీ కుట్టుకోలేదు, స్టార్టింగ్ నుంచి పై వరకే కుట్టుకుంటూ వచ్చాము అంతే. ఇప్పుడు అంచులు కుట్టేసిన తర్వాత ఇలా ముడేసేయడం. ఇలా పెద్దగా వచ్చేటట్టే కావాలన్నారండి కస్టమర్, అందుకనే పెద్దగా ఒక బో లాగా పెట్టాను బ్యాక్ సైడ్. ఇది కొంచెం ఏదో ట్రై చేస్తున్నానండి వేరేలా పెట్టడానికి, అలా అవ్వలేదు, నా స్టైల్లోనే పెట్టేశా. ఓకే, అయిపోయింది. నా స్టిచ్చింగ్ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఏదో ఒక కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇలా అంచులు కుట్టేసేయండి లాస్ట్లో అంచు కుట్టడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే అక్కడక్కడ తేడా, జాయింట్ దగ్గర ఏమీ తేడా లేకుండా వచ్చేస్తుంది. నీట్గా సాఫీగా మొత్తం కాటన్ అనేది మొత్తం ఒకేసారి స్టిచ్ చేసేయచ్చు, సాటిన్ అనేది మొత్తం ఒకేసారి స్టిచ్ చేసేయచ్చు. ఫస్టే మీరు ఏ పార్ట్కి ఆ పార్ట్ అంచులు కుట్టుకునేది పెట్టుకోవద్దు, లాస్ట్లో మొత్తం ఫ్రాక్ అయిపోయిన తర్వాతే ఇలా అంచులు కుట్టుకోవాలి. ఇప్పుడు నెట్ క్లాత్కి కావాలనుకుంటే మీరు జిగ్జాగ్ కూడా చేపించుకోవచ్చు, కానీ కస్టమర్ జిగ్జాగ్ వద్దన్నారు. అది క్రాస్ కట్గా అయితే ఇంకా చాలా లుక్ వస్తుందిలేండి, కానీ వీళ్ళు ఇలాగే స్టిచ్ చేయమన్నారు కాబట్టి నేను ఇలాగే స్టిచ్ చేస్తున్నాను. మీకు నచ్చిన విధంగా మీరు కుట్టుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్స్ అనేవి నేను ఎలా అడ్జస్ట్ చేస్తున్నానో చూసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి మీరు కూడా. అక్కడక్కడ ఫిల్స్ ఎందుకు పెడుతున్నాను అనుకుంటున్నారా? స్టిచ్చింగ్ అనేది ఒక్కోసారి సాగుతుంది మనం కుట్టేటప్పుడు, అలా సాగకుండా కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా మీకు నీట్ లుక్ రావాలనుకుంటే అలా ఎక్స్ట్రా క్లాత్ సాగుతుంది అన్నప్పుడు లైట్గా ఒక్కొక్క ఫిల్ పెట్టి కుట్టేసుకుంటే నీట్ లుక్ వచ్చేస్తుందండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమన్నా అర్థం కాకపోతే కమెంట్స్ పెట్టండి ప్లీజ్. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే. ప్లీజ్ ఏదో ఒక కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్, ప్లీజ్.
చాలామంది వీడియో చూస్తున్నాను కానీ ఒక లైక్ పెట్టట్లేదు, ఒక కమెంట్ కూడా పెట్టట్లేదు. ఇక్కడ ఫ్రంట్లో ఒక 3 బటన్స్ వేసేస్తే చాలా బాగుంటుంది. 2 అన్న 3 అన్న. థంబ్నెయిల్లో చూస్తారు కానీ బటన్స్ కుట్టే పెడతాను మీకు.